ఒక మనిషి చనిపోయిన కుల కట్టుబాట్ల నీడ అంత్యక్రియల వరకు వెంటాడింది. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి వచ్చాడని గ్రామస్తులెవరూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు. దీంతో మృతుడి భార్య, ఆడపడుచులే పాడిన మోస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కుందనకుంటలో జరిగిన ఈ ఘటన కుల బహిష్కరణ పేరుతో సాగుతున్న అకృత్యాలకు నిదర్శనంగా నిలిచింది. గ్రామానికి చెందిన ఎదుల రాజేశం బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే కుల బహిష్కరణకు గురైన మృతుడి బంధువు ఒకరు చివరి చూపు కోసం వచ్చారు. దీంతో కుల బహిష్కరణకు గురైన వ్యక్తితో కలిసి అంత్యక్రియల్లో పాల్గొంటే కుల పెద్దల ఆగ్రహానికి గురవుతామనే భయంతో గ్రామస్తులు దూరంగా ఉన్నారు. ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన కొందరు బంధువులు సైతం ఊరి గొడవలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అన్న భయంతో పాడె మోసేందుకు ముందుకు రాలేదు. దీంతో మృతుడి భార్యతో పాటు ఆడపడుచులు, మరో 2 పురుషులు పాడెమోసి అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వచ్చింది. శవయాత్రలో మృతదేహంపై మరమరాలు చల్లే బాధ్యత సైతం ఒక చిన్న బాలుడిపై పడిన దృశ్యం మరింత హృదయ విదారకరంగా మారింది. ఒక మనిషి చివరి ప్రయాణంలో కూడా కుల బహిష్కరణల గోడలు అడ్డుగా నిలవడం, కనీసం మానవత్వం చూపకపోవడంతో సమాజం ఎటుపోతుందో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.